విమానం చూడండి బాస్, బిల్డింగ్ లోకి ఎలా దూరిపోయిందో. మనం వచ్చింది ఫ్లైట్ చుట్టానికి కాదు, క్లయింట్ చుట్టానికి. చంపాల్సిన అమ్మాయి ఫోటో చూపించు. ఎస్ బాస్. ఇదిగోండి. మనం చంపాల్సింది ఈ అమ్మాయినే కాదు బాస్, ఫోటో లోపల ఉంది. రాస్కెల్. బేసికల్ గా నేను ఐశ్వర్య ఫ్యాన్ కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ అమ్మాయి అనుకుని ఫిక్స్ అయితే ఎంత ఘోరం జరిగిపోయి. అమ్మాయి ఏంట్రా ఇంత తెల్లగా ఉంది? మీరు ఫోటో వెనక పక్క చూస్తున్నారు. ఫోటో చూడగానే అంత షాక్ అయ్యారండి బాస్. షాక్ కాదురా, షేక్. పులకరింత. బాస్ వచ్చేసింది, వచ్చేసింది. పదండి పదండి పదండి. Come on. ఆహా, ఫోటోలో కంటే డైరెక్ట్ గానే ఫోటోజెనిక్ గా ఉందిరా. మనం వచ్చింది పెళ్లి చూపులకు కాదండి, దాని ఆఖరి చూపులకి. ఏంటోరా, తనని చంపాలంటే చేతులు రావటం లేదురా. కిల్లర్స్ సెంటిమెంట్లు ఉండకూడదండి, కాల్చండి. ఓకే ఓకే ఓకే. కాల్చేమని చెప్పండి, చెవులు మూసుకుంటా. చెవులు కాదు, మూసుకోవాల్సింది నోరు. ఇది సైలెన్సర్ రా, సౌండ్ రాదు. షిట్. ఏమైందండి? బుష్ అడ్డు. బుషా? అమెరికా నుంచి ఆయన ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? జార్జ్ బుష్ కాదురా, చెట్టు బుష్. అయితే కూతురు ఇలా పక్క జరగండి. నో, నేను ఇక్కడే ఫిక్స్ అయ్యాను. అయితే ఉండండి, నేను వెళ్ళి ఆవిడ కథ పక్క జరగమని చెప్పొస్తా. ఆగు. ఆవిడ్ని డిస్టర్బ్ చేయకుండా చెట్టు బుష్ కట్ చేసిరా. ఎస్ బాస్. నో. బుష్ కట్ చేసాను బాస్. ఏది విడా లోపలికి వెళ్ళిపోయిందండి. షిట్ 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 షిట్. ఇప్పుడు ఎలాగా? వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టినా బయటకు వస్తుంది. బాస్ నేను. మీరు వెళ్ళి కొడతారా కాలింగ్ బెల్? ఐడియా చెప్పాల్సింది నేను. ఓహో, ఈసారి ఫోన్ మోగుతుంది మన రూమ్ లోనే. తెలుసు బాస్, మీరు కదా ఎట్టాలెక్కలేదు చెప్పాలి కదా. ఎటకారాలాపి ఎత్తి చూడు. మాట్లాడవేరా? మాట్లాడమని చెప్పారా మీరు నాకు? ఎత్తి చూడమన్నారు. హలో, ఇక్కడ ఎత్తింది కాశీ అండి, అక్కడ తిప్పింది ఎవరు? చైన్ స్మోకర్ గంగాధర్. కాల్ చేశారా? కత్తిరించేశాను. పేక మొక్క ఎట్టకారమా? ఓపెనర్ తో పళ్ళు పీకేస్తా. నా పెళ్ళాన్ని చంపారా లేదా? జస్ట్ మిస్ అయింది. జస్ట్ మిస్ అవ్వడం ఏంట్రా ఎర్రి పప్ప? ఎప్పుడో మిస్ అయ్యాకే నాకు మిస్సెస్ అయ్యింది. ఫోన్ మే బాస్ కి. అలాగే బాసు, కస్టమర్. శంకర్ దాదా ఆర్ఎంపీ. నువ్వు ఎంపీవో ఎమ్మెల్యేవో నాకు అనవసరం. వారం అయింది అడ్వాన్స్ తీసుకుని. ఏం చేసావు? ఖర్చు పెట్టేశాను. డబ్బు కాదు, నా పెళ్ళాన్ని నేను చేసావంటున్నాను. రామరామ, నేనేం చేయలేదండి. మైండ్ చెడిందా? నా పెళ్ళాన్ని చంపమన్నాను కదా, చంపావా లేదా? ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అయింది. నీ వల్ల అవుతుందా లేదా? లేదంటే చెప్పు. మా ఊళ్ళో పెట్టెలు కొట్టే పిల్లి పోలయ్యగాడు ఉన్నాడు, అండు పిలిపించి షూట్ చేస్తా. అందాక ఎందుకులేండి, ఆల్రెడీ బుల్లెట్స్ గన్ లో లోడ్ అయి ఉన్నాయి. అట్ ఎనీ మూమెంట్ ఆవిడ గుండెల్లో దూసుకుపోతాయి. దెబ్బకి లేచిపోవాలి. ఎవరితో? జోక అస్సలు నవ్వు రాలేదు. లేచిపోవాలన్నది పైకి, తూట్లు తూట్లుగా పేలిపోవాలి. వీడెవడరా పేలిపోవాలి అంటున్నాడు? కొంపతీసి మన బాంబు విషయం గానీ తెలిసిపోయిందా? ఆడేదో తాగి వాగుతున్నాడు సార్. అది సరే, మన బాంబు ఏంట్రా ఇంకా పేర్లేదు? అదే నాకు అర్థం కావట్లేదు సార్. 10ంటికే సెట్ చేసావా? 10 ఏళ్ల ఎక్స్పీరియన్స్ అండి. తాగటంలోనా? బాంబులు పెట్టడంలో. చిన్న ముళ్ళు 12 మీద, పెద్ద ముళ్ళు 10 మీద కరెక్ట్ గా పెట్టారు. ఓరి వెరీ నా ఫ్లవరు, నువ్వు పెట్టింది 10 నిమిషాలు తక్కువ 12కి, అంటే ఇంకా 1:50 నిమిషాలు పడుతుంది. ముళ్ళు ఎంత తేడాలో పెడితే అంత తేడా వస్తుంది. అందుకేనా ఒకసారి మినిస్టర్ గారింట్లో బాంబు పెడితే ఆ తర్వాత అద్దెకు దిగిన వాళ్ళు పోయారు. ఈ అబ్బా, పోనీ వెళ్ళి టైం మార్చినమంటారా? వద్దులే, 1:50 నిమిషాలేగా. మన హోటల్ కాదని చావుని వెతుక్కుంటూ ఆ హోటల్ కి వెళ్లే వాళ్ళని చూస్తూ ఎంజాయ్ చేద్దాం. ఇంకో చావు పార్టీ వచ్చింది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో హీరోయిన్ ఎంటర్ అయ్యింది. బాగుంది, నేను సమర్పించేసుకుంటాను. నువ్వు సమర్పించుకునేది నేను ఓకే అనాలిగా. అనండి. అనడానికి కథలో టెంపో లేదు బాబు. అయితే చిన్న చేంజ్. ఏంటిది? హీరో కోసం టెంపోలో పోలీసులు వచ్చారు. అది చూసి హీరో వెనక నుంచి ఇంకో టెంపో ఎక్కి పారిపోయాడు. హీరో చెల్లెల్ని పోలీసులు టెంపోలో తీసుకెళ్లారు. ఇంకో టెంపోలో హీరోయిన్ దిగింది. గురుమూర్తి, ఓరి డబ్బా, వీడెక్కడున్నాడేంటి? వీడు చూసాడంటే అనుమానం వస్తుంది. చూడమ్మా, నువ్వు గౌరీశంకర్ రూమ్ ఏదో తెలుసుకుని వెళ్ళు.
నేను ఈ వదిలించుకుని వచ్చేస్తాను. జాగ్రత్త. ఏంట్రా గురుమూర్తి ఎలా వచ్చావు? అదే మా గ్రైనేట్ బిజినెస్ పని మీద వచ్చాను. అలాగా ఇదిగో ఈ పక్క హోటల్ మా ఫ్రెండ్దే, అందరూ దిగుతురా. వద్దులే, మా ఫ్రెండ్ ఈ హోటల్లో దిగాడు, నన్ను కూడా ఇక్కడే దిగమన్నాడు. ఈ హోటల్ వద్దురా, మా ఫ్రెండ్ హోటల్ దిగుతూ పదా. ఇక్కడ ఆల్రెడీ నా పేరు మీద రూమ్ బుక్ చేసి ఉందరా. ఫ్రెండ్షిప్ కొద్ది చెప్తున్నాను, చస్తే ఈ హోటల్ దిగద్దు. అందులో బాంబు ఏదో ఉన్నట్టు అలా భయపెడతావేట్రా? అవునరా, నిజంగా హోటల్లో బాంబు ఉంది, నేనే పెట్టా. బాంబా? అదేంటి సార్ నా ఫ్రెండ్ అలా కొట్టారు? మరి బాంబు విషయం వీడికెందుకు చెప్పావురా? చెప్పకపోతే చచ్చిపోతాడు కదా. కొట్టకపోతే మనం చచ్చిపోతాం. చచ్చిపోయాడు పాపం. ఏమి సావళ్లే, ఉంటాడు. మన బాంబు పేలే వరకు వీడు లేవకూడదు. అలాగే. ఎవరికి అనుమానం రాకుండా వీడిని అక్కడ కూర్చోపెడదాం. పట్టు. పట్టండి. ఈడేంటి మనల్ని చూస్తున్నాడు? మా ఆవిడ్ని లేపించేస్తున్న విషయం పొరపాటున ఏ పోలీసుడికైనా లీక్ అయిందా? ఓ, నో డౌట్ ఈడు మనల్ని అనుమానిస్తున్నాడు. కొంచెం బిల్డప్ ఇచ్చి భయపెడతాం. హలో, హోమ్ మినిస్టర్ గారా, బాగున్నారా? నేనండి, చైన్ స్మోకర్ గంగాధరాన్ని. ఏంటి సంగతులు? నిన్న ఎయిర్పోర్ట్ లో నా విమానం టేకాఫ్ అవుతుంటే మీ విమానం ల్యాండ్ అవుతోంది. కిటికీలోంచి చెయ్యి ఊపాను, మీరు చూడలేదు. పర్లేదు. ఎండని బాగా తాగుతున్నానా? అబ్బే లేదండి, 3 వంతుల కింద ఒలికిపోతుంది. అవును, ఇప్పుడు ఎక్కడున్నావు? మీకు కనిపించినంత దూరంగా. వారం రోజులు టైం ఇస్తున్నాను. ఇంటికి రావడానికా? కాదు, నేను ప్రేమించిన ఆర్తిని వెతికి తీసుకురావడానికి. తన్ని తీసుకురాకపోతే మీకు నేను శాశ్వతంగా దూరం అయిపోతాను. తొందరపడి ఏకాయిత్యం చేసుకోవద్దురా. నాన్న, నీ ఇష్ట ప్రకారమే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుందో. నేను ఓకే అనుకుంటానే. నీ నోరు ముయ్యండి. ఓకే. అవును నాన్న, నువ్వు కోరుకున్నట్టే అమ్మాయి ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి నీ ముందు ఉంచుతావు. నా మాట నమ్ము నాన్న. సరే మమ్మీ. కమేన్. సార్, మీకోసం మీ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. గర్ల్ ఫ్రెండా? రండి మేడం. విష్ యూ మెనీ హ్యాపీ హనీమూన్ సార్. ఎంజాయ్. ఇది కళ నిజమా? కాబోయే పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని అప్పుడే నా మీద కన్నేశాడనమాట. ఆర్తి, నువ్వు నా ముందు ఇక్కడ నన్ను కావాలనుకున్నారటగా, మీ కోరిక తీర్చడానికి వచ్చా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్. సార్, ఏంటి? ఇవిగోండి సార్, మీరు అడిగిన వైగ్రా టాబ్లెట్లు. వయాగ్రానా? మర్చిపోయారా? ఇందాక మీరే కదా సార్ డబ్బులు ఇచ్చారు తెమ్మని. బాగానే ప్రిపేర్ అయ్యారు. ప్రిపేర్ అవడం ఏంటి? నటించకండి. పెళ్లి చూపుల్లో నా ఫ్రెండ్ ని పట్టించుకోకుండా నన్ను దొంగ చూపులు చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. అవి దొంగ చూపులు కాదు, తొలి చూపులోనే నువ్వు నాకు బాగా నచ్చి అందుకేగా ఇక్కడికి రప్పించుకున్నారు. రప్పించుకున్నానా? లేదులేండి, నేనే విధి లేక వచ్చాను. 10 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి వచ్చారంటే మీరు నిజంగా మగాళ్లే. బక్కన్న గారు నన్ను బలవంతంగా ఊరి నుంచి పంపేస్తే నాకెందుకో అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది, మీరు నా మీద కన్నేశారన్న విషయం ఆయన పసిగట్టి పంపేశారని. అయినా మీరు నన్ను మీ దగ్గర రప్పించుకోగలిగారు. యు ఆర్ గ్రేట్. రండి, మీకు కావాల్సిన నా శరీరమేగా, అనుభవించండి. ఏమండి, మీరు చాలా టూ మచ్ గా బిహేవ్ చేస్తున్నారు. ఓ సారీ, డబ్బిచ్చి కొనుక్కున్నారు. మీరు చెప్పినట్టుగా నేను బిహేవ్ చేయాలి కదూ. డబ్బు ఇవ్వడం ఏంటి, కొనుక్కోవడం ఏంటి? మీరేదో పొరపడుతున్నారు. అసలు ఇక్కడికి ఎవరి కోసం వచ్చారు?